భూమినికి పాలించడానికి మహావిష్ణువు నియమించిన వ్యక్తితో సమీక్ష జరిపే సమయం అది. ఆ సమయంలో అంటే శ్రీ మహావిష్ణువు సమీక్ష జరిపే 2 గంటల పీరియడ్లో చివరి 40 నిమిషాల పీరియడ్లో భూమికి పాలించే వ్యక్తి కూడా ఆ సమీక్షలో ఉంటాడు గనక మన పాలకుడు ఆ సర్వశక్తివంతుడైనటువంటి మహావిష్ణువుతో సమీక్ష సమయంలో గనక ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశిస్తే వైకుంఠానికి మనము ఆ దేవదేవుని చూపులు మన పైన పడితే నమ్మకం. దీనికి అందుకొరకు ఇది ఒక్కరోజు ఉండే మొదలు 2 రోజులు చేశారు, 31వ ఏకాదశి 10 రోజులు చేశారు. ఈ లాజిక్ రైటా రాంగా నాకు తెలియదు, నేనేం ఆగమశాస్త్ర నిపుణుని కాదు. సో కానీ ఇదొక లాజిక్తో 2019లో ఒక నివేదిక విడుదల చేశారు. 2019 నుంచి 24 వరకు దీన్ని ఎవరు ఖండించలేదు నాకు తెలిసిన వరకు రాజకీయ పార్టీ. సో మీరు అధికారంలోకి వచ్చాక ఇది లాజిక్ కరెక్ట్ కాదు, 31వ ఏకాదశి ఒక్కరోజు మాత్రమే మనము వైకుంఠ ద్వార దర్శనం ఉండాలని. ఇక్కడ కూడా ఒక సమస్య ఉన్నది. ఎందుకంటే వైష్ణవాలయాలకు నేను అది కూడా చదివింది చెప్తున్నాను, క్షమించండి ఒకవేళ అందులో తప్పు ఉంటే. వైష్ణవాలయాలకు 7 ప్రాకారాలు ఉంటాయి. మీరు శ్రీరంగం అయితే మన తిరుమల టెంపుల్కి లేదు, 2 ప్రాకారాలు ఉన్నాయి. అందువల్ల ఉత్తర ద్వారం లేదు తిరుమలకు. అందువల్ల గోపుర నిర్మాణం కొరకు ఒక సపోర్టింగ్ వాల్ నిర్మించారు కనుక ఆ సపోర్టింగ్ వాల్ ద్వారా ఉండేటువంటి ద్వారము ద్వారా ఉత్తర ద్వారంగా భావించి వెళ్తారు. వాస్తవంగా ఉత్తర ప్రాకారం లేదు తిరుమల టెంపుల్కు. సో దాని ఆర్కిటెక్చర్ రీత్యా లేదు. అందువల్ల ఒక నమ్మకం ఏంటంటే ఉత్తర ద్వారం ద్వారా వెళితే దేవదేవుడు మెలకొని ఉండగా ఆయన సమీక్ష చేస్తున్న సమయంలో మనం వెళ్తామని ఒక భక్తుల విశ్వాసం. సో ఇలా ఇదొక రేషన్. ఎందుకు చెప్తున్నాను అంటే 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనము అనే పద్ధతి ఏదో ఒక అధికారి సడన్గా నిర్ణయం తీసుకున్నది కాదు. దీనిపైన ఒక నివేదిక కూడా విడుదలైంది. ఆ నివేదిక పబ్లిక్ డొమైన్లో ఉంది కనుక నాకు తెలిసే నాకెలా తెలుస్తుంది. అది నియర్లీ 100 పేజెస్ ఉంటుంది ఆ నివేదిక. సో ఆ నివేదిక ఆధారంగా ఇచ్చారు. ఆ నివేదిక అప్పుడున్న బోర్డు మెంబర్లు ఇలాంటి వాళ్ళందరూ ఆ కమిటీలు ఆగమ శాస్త్ర పండితులు వీళ్ళతో చర్చించి ఒక నివేదిక ఇచ్చారు. నేను పండితుడిని కాదు, మీరు కొత్తగా చైర్మన్ వచ్చారు, కొత్తగా ఈఓ వచ్చారు, కొత్తగా ప్రభుత్వం వచ్చింది, మీరు చర్చ పెట్టి నివేదికను తిరస్కరించి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం వద్దు, 2 రోజుల పాటు చాలు, 1 రోజు పాటు చాలు అని నిర్ణయం తీసుకొని ఉంటారు. ఎవరు వద్దన్నారు? అందువల్ల ఈ పని ప్రభుత్వం చేయలేదు, కొత్త టీటీడీ బోర్డు చేయలేదు. ఇక కామన్ సెన్స్ ఏం చెప్తుంది? 10 రోజులకు పెడితే ఇంకెక్కువ రష్ పెరుగుతుంది, తక్కువ రష్ అయితే ఉండదు. 2 రోజులు పెడితే ఇంకెక్కువ రష్ అవుతుంది నాకు తెలిసినంతవరకు కామన్ సెన్స్. ఎందుకంటే వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకోవాలి అనేటువంటి కోరిక లక్షలాది మంది హిందువులకు ఉంటుంది. ఇది డిమాండ్ ఇంకా పెరుగుతుంది కదా తక్కువ సమయం ఉంటే. నువ్వు 10 రోజులు ఇస్తే ఎక్కువ. నిజంగానే ఏడాది పాటు కనుక ఉత్తర ద్వార దర్శనానికి తిరుమలలో అవకాశం ఉండి ఉంటే ఇంకా డిస్పర్స్ అయ్యేవాళ్ళు కదా. సో కామన్ చెప్తుంది. అందువల్ల ఈ లాజిక్ అంతా ఫెయిల్ అయింది. టోకెన్ల విధానమే తప్పు, ఉత్తర ద్వార దర్శనం 10 రోజులు పెట్టడమే తప్పు అంటే దట్ డిడ్ నాట్ స్టాండ్ ఫర్ రీజనింగ్. ముందు అనుకున్నారు రాజకీయంగా వేసిపడేద్దాం ఇంకో వేరే గత ప్రభుత్వం పైన అని అనుకున్నారు. అది క్లిక్ క్లిక్ కానప్పుడు ఇక మొదలుపెట్టారు తప్పిదం జరిగింది అని మొదలుపెట్టారు. అంతకుముందు తప్పు మాది కాదు అన్నారు, తప్పు గత ప్రభుత్వ నియమాల వల్ల అన్నారు. అది నిలబడకపోవడంతో తప్పు జరిగింది అన్నారు. తప్పు జరిగింది అన్న తర్వాత ఎవరు తప్పు జరిగింది అంటే ముఖ్యమంత్రి సమన్వయ లోపం ఉంది అధికారుల మధ్య అన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో టీటీడీ ఈఓలు వాదించుకున్నారు. నాకేమి చెప్పడం లేదని చైర్మన్ అంటాడు, నీకేం చెప్పాలని చెప్పినా అని ఈఓ అంటాడు, నువ్వు మాకు చెప్పి చేసినావా అని ఈఓ అడుగుతాడు. అంటే అత్యున్నత స్థాయిలోనే యాజమాన్య లోపం ఉంది అని క్లియర్గా అర్థమైపోయింది కదా. సో టీటీడీ చైర్మన్కి ఈఓకే పడడం లేదు, ఈఓకు చైర్మన్కు పడకపోతే ఇక ఏర్పాట్లు సరిగా ఎలా జరుగుతానని చెప్పండి. కామన్ సెన్స్ చెప్తోంది కదా. తర్వాత ప్రభుత్వమే పోలీస్ అధికారిని డిఎస్పీని సస్పెండ్ చేసింది, అక్కడున్న ఇంకో అధికారిని సస్పెండ్ చేసింది, మరో 2 అధికారులను బదిలీ చేసింది. అంటే అర్థం ఏంటి? మా ప్రభుత్వంలోనే తప్పిదం ఒప్పుకుంటున్నారు కదా. ఒప్పుకోకపోతే ఎందుకు సస్పెండ్ చేస్తారు? రాజకీయంగా యు ఆర్ టేకింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఓనర్షిప్. తప్పిదం జరిగింది అంటున్నావు, తప్పిదం జరిగిందని టీటీడీ చైర్మన్ అంటున్నాడు, అధికారుల మధ్య సమన్వయ లోపం అని ముఖ్యమంత్రి అంటున్నాడు. ఉప ముఖ్యమంత్రిమో మీరు 4 లక్షల మంది గతంలో వచ్చినప్పుడు మేనేజ్ చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు చేయలేకపోయారని అంటున్నారు. ఇంత క్లియర్గా ఒకవైపు అడ్మినిస్ట్రేటివ్గా ఓన్ చేసుకుంటే పొలిటికల్గా కూడా ఓన్ చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఆ అనివార్య పరిస్థితి మళ్ళీ కాదంటున్నారు. మళ్ళీ కాదని
మేము ఎందుకు క్షమాపణ చెప్తాం? సో ఎవరో ఏదో చెప్తే క్షమాపణ చెప్తామని అంటే, ఎవరో ఏదో పవన్ కళ్యాణ్ అంటే అంత తృణీకరణ ఎందుకు అనే క్వశ్చన్ వస్తుందా రాదా? ఖచ్చితంగా. సో పవన్ కళ్యాణ్ అంటే అయ్యా ఈ కూటమి విజయానికి పవన్ కళ్యాణ్ కారణం. ఇది నేను చెప్పడం కాదు, నందమూరి బాలకృష్ణ షోలో స్వయాన చంద్రబాబు నాయుడు చెప్పాడు. చంద్రబాబు నాయుడు సీఎం అవడానికి, బిఆర్ నాయుడు గారు ఆ చైర్లో కూర్చోవడానికి కారణం పవన్ కళ్యాణ్. అందుకే అంటున్నాను. సో మీకు చంద్రబాబు నాయుడు ఆ చైర్లో కూర్చోవడానికి కూడా పవన్ కళ్యాణ్ కారణం అంటాను నేను. పవన్ కళ్యాణ్ ఆ చైర్లో కూర్చోవడానికి చంద్రబాబు నాయుడు కారణం కాదని నేను అంటలేను. సో ఇది ఈ పవన్ కళ్యాణ్ వచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో తనను పరామర్శించినప్పుడు తానే అడిగాను అన్నాడు. అది కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు. సో ది ఫస్ట్ ఆఫర్ కేమ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు, నాట్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్. అండర్లైన్. మీరు కావాలంటే నందమూరి బాలకృష్ణ షోలో చూడండి, ఇది ఉంటుంది. చంద్రబాబు నాయుడు నేనే ఫస్ట్ అడిగాను అన్నాడు, మనం కలిసి పని చేయాలి అన్నాడు. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం గేమ్ చేంజర్ అని ఒప్పుకుంటున్నారు. సో చంద్రబాబు నాయుడు ఏమో పవన్ కళ్యాణ్ నిర్ణయం వల్లనే ఈ రాజకీయ మార్పు సాధ్యమైంది అంటుంటే, ఎవరో ఏదో చెబితే అని టీటీడీ చైర్మన్ ఎలా అంటాడు? ఆయన అఫీషియల్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్కు పొలిటికల్గా ముఖ్యమంత్రి తర్వాత అంత స్థానం. ఇది నెంబర్ 2 ఇన్ ద క్యాబినెట్. క్యాబినెట్కు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దేవాదాయ శాఖ మంత్రి, హోంమంత్రో మాట్లాడడం లేదు. సో వాళ్ళు దేవాదాయ శాఖ మంత్రి ఎవరో కూడా తెలియదు మనకు, ఇప్పుడు పేరు కూడా వినబడతలేదు ఈ చర్చలో, మీరు గమనించండి. మరి ఎవరో మీరు ఎవరు తీసుకోకపోతే ఎవరో తీసుకుంటారు కదా. అందులో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉంటుందో ఉప ముఖ్యమంత్రికి అంతే బాధ్యత ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఎవరో ఏమో అనడం అభ్యంతరకరము. ఎవరో ఏమో ఎలా అంటారు? ఈవెన్ ప్రతిపక్ష నాయకులు అన్నాడంటే పోనీ ఏదో పొలిటికల్ రియాక్షను, ప్రతిపక్ష నాయకులు కూడా అనకూడదు న్యాయంగా అయితే. ఆయననే కాదు, ఈవెన్ నాగేశ్వరన్న అనకూడదంట. నాగేశ్వరన్న కూడా వీఆర్ రిప్రజెంటింగ్ ద పబ్లిక్ వాయిస్ ఏదో రూపంలో. అందులో ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర రాజకీయ పరిణామాలకు మూల కారకుడు. ఇవాళ కూటమి అధికారంలోకి రావటానికి చంద్రబాబు నాయుడు భాషలో చెప్పాలంటే గేమ్ చేంజర్ అయినా పవన్ కళ్యాణ్ ఎవరో ఏమో ఎట్లవుతుంది? అయినా ఎవరో ఏమో చెప్పినా అది మంచా చెడా అనేది ఆధారంగా తీసుకొని స్పందించాలి. ఏం పవన్ కళ్యాణ్ ఇచ్చిన సలహా ఏంటి? ఏమి రాజీనామా చేయమని అడిగాడా? క్షమాపణ అడిగాడు. అది కూడా చెప్తున్నాడు, మీ తప్పు జరగకపోయినా. ఉదాహరణ కూడా చెప్పాడు, జపాన్లో తాను పుట్టక ముందు జరిగిన దానికి కూడా జపాన్ ప్రధాని క్షమాపణ చెప్పాడే అంటున్నాడు. అంటే మిమ్మల్ని దోషిగా పవన్ కళ్యాణ్ చెప్పడం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఆ మేరకు రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాడే. టీటీడీ చైర్మన్నో ఈవోనో దోషిగా పవన్ కళ్యాణ్ చెప్తే ఆ దోషి ఎవరైతారు? పవన్ కళ్యాణ్ అవుతాడు, చంద్రబాబు నాయుడు అవుతాడు. ఆ రాజకీయ విఘ్నత ఉన్నవాడు కనుక ఆయన మిమ్మల్ని దోషి అని అనడం లేదు. లేకపోతే దోషి అనేవాడు. నిజంగా చెప్పాలంటే రాజకీయ నాయకులకు అవకాశం ఉంటుంది, మీ మీద పడేది పక్కా జరగచ్చు కూడా. ఆ చైర్మన్ రాజీనామా చేయండి, ఈవో రాజీనామా చేయండి, మీ వల్లనే జరిగింది, మీ వల్ల మాకు చెడ్డ పేరు వచ్చిందని. నిజమే కదా. మరి చంద్రబాబు నాయుడు వెళ్ళాడా? టోకెన్లు ఇస్తాడా? పవన్ కళ్యాణ్ వెళ్ళి ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్యూటీ చేస్తాడా? చేయాల్సింది ఎవరు? అధికారులే కదా. అందువల్ల ప్రత్యక్ష బాధ్యత తీసుకోవాల్సింది చైర్మన్, ఈవోలే కదా. సో అందువల్ల ఇప్పుడు చైర్మన్కి ఈవోకు పడదు, చైర్మన్కు ఉప ముఖ్యమంత్రి కూడా గ్యాప్ ఉంది అన్నట్టు మాటలు వినబడితే మరి ఎక్కడికి పోతున్నది ఈ వ్యవస్థ? ఎందుకు పోతున్నది? సో దీంట్లో సామాజిక కోణాలు ఇప్పుడు సాక్షిలో నిన్న చర్చ జరుగుతున్నాయి. ఈవో సామాజిక కోణం, చైర్మన్ వాళ్ళు గోలా. సో దీన్ని ఇంత రాజకీయాన్ని ఈ స్థాయికి ఎందుకు తీసుకురావాలి? దేవదేవుని సన్నిధిలో రాజకీయాలు ఏంటండి? స్పష్టంగా లెట్ సంబడి ఓన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ. సో మీరు చెప్పండి, ఎస్ ఈ తప్పు జరిగింది, ఇంకోసారి జరగకుండా. ఒకసారేమో గత ప్రభుత్వం మీద వేయాలని చూశారు, ఒకసారేమో కింద అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. కానీ ఎక్కడా క్లియర్ ఓనర్షిప్ లేదు. పవన్ కళ్యాణ్ ఒక్కడే క్లియర్ ఓనర్షిప్ తీసుకుంటున్నాడు. కుట్ర సిద్ధాంతం, టీడీపీ నేతల కుట్ర సిద్ధాంతం, ఇది కుట్ర జరిగింది, గత ప్రభుత్వ కుట్ర, మాకు చెడ్డ పేరు రావాలి అని కుట్ర చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఈవెన్ చంద్రబాబు నాయుడే అన్నట్లు వార్తలు వచ్చాయి. నేను కానీ దాన్ని వ్యాలిడేట్ చేయడం లేదు, ఎందుకంటే ఆయన బయట లేదు కనుక నేను ఐఎమ్ నాట్ ఓనింగ్ ఇట్. కానీ ఆ వార్తలన్నీ వచ్చాయి. సో మీరు తేల్చండి, ఇది కుట్రనా, ఇది వైఫల్యమా, ఇది గత ప్రభుత్వ విధానాల్ని గుడ్డిగా అనుసరించడం వల్ల జరిగిన పరిణామమా, లేదా ఇది యాజమాన్య లోపమా, నాయకత్వాన్ని వహించే ఈవో చైర్మన్ల మధ్య ఉన్న గ్యాప్ ఫలితమా? 10 రోజుల వైకుంఠ ద్వారము 10 రోజులు అనుమతి ఇవ్వడం వల్లనే జరిగింది అంటే ఒక్కరోజు ఇచ్చుంటే ఇంకెక్కువ జరుగుతుంది కదా మీనింగు. సో ఇది రీజనింగ్ ఉన్నది. ఇప్పుడు ఎలా ఉందంటే 5గురికి వంట చేయడం వల్లనే వంట జరిపోయింది, 500 మందికి అయితే వంట పర్ఫెక్ట్గా అయ్యేది అన్నట్టున్నది. ఇది 5గురికి వంట చేస్తే వంట పర్ఫెక్ట్ ఉంటుందా? 500 మందికి ఉంటే వంట పర్ఫెక్ట్ ఉంటుందా?
మీకు 15 అర్ధ గంటలో మాకు వంట కావాలి అంటే చెడిపోతుందా? 5 గంటల టైం ఇస్తే చెడిపోతుందా? కామన్ సెన్స్ చెప్తుంది కదండి. ఇప్పుడు ఒక 3 గంటలు పట్టే వంట టైము మీరు 5 గంటలు ఇచ్చారనుకోండి, ఇంకా ఎఫెక్టివ్గా వంట చేయొచ్చు కదా. కానీ 3 గంటలు వంట పట్టడానికి సమయం పట్టే వంటకు మీరు 15 నిమిషాలు చేయమంటే ఎక్కడో తప్పు జరిగే అవకాశం ఉంటుంది. అందులో ఏదో ఒకటి ఎక్కువనో తక్కువనో వేసే అవకాశం ఉంటుంది. ఇది కామన్ సెన్స్ చెప్తుంది కదా. అందువల్ల మీరు క్లియర్గా పవన్ కళ్యాణ్ చెప్తున్నట్లు దేర్ షుడ్ బి సమ్ ఓనర్షిప్. ఇప్పుడు ఇంకా విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏమో చాలా ప్రొయాక్టివ్గా వచ్చి తప్పు జరిగింది, క్షమించండి, ఆ హిందవ ధర్మాన్ని నమ్మే వారందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా అంటున్నాడు. కానీ సింగిల్ టీడీపీ లీడర్ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, దేవాదాయ మంత్రి కానీ, హోంమంత్రి కానీ ఇంతవరకు ఒక్క మాట ఈ రకంగా ఒప్పుకోలేదు. ఇది కూడా మీకు క్లారిటీగా కనబడుతుంది. కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ స్పందించడం లేదు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు, దీనిపై రియాక్షన్ లేదు వాళ్ళది. సో టీడీపీ ఏమో కుట్ర సిద్ధాంతాలు చెప్తోంది,